చెన్నై ఎయిర్పోర్టులో అభిమానుల తాకిడికి కింద పడ్డారు తమిళగ వెట్రికళగం పార్టీ అధినేత దళపతి హీరో విజయ్. అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఏర్పడిన తోపులాటలో ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపి సురక్షితంగా కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ ఘటనలో విజయ్కు ఎలాంటి గాయాలు కాలేదు. జననాయగన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం కోసం మలేషియా వెళ్లిన విజయ్ ఈవెంట్ ముగిశాక చెన్నైకి తిరిగి వచ్చారు. ఆయన రాక గురించి తెలుసుకున్న వందలాది మంది అభిమానులు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని దగ్గరగా చూసేందుకు ఒక్కసారిగా ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జననాయగన్ ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 80,000 మంది హాజరు కావడంతో అత్యధిక జన సమూహంతో జరిగిన ఆడియో లాంచ్గా ఇది మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. తన రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అంటూ విజయ్ ప్రకటించారు. దీంతో అభిమానులు ఎమోషనల్ అయ్యారు. రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా కొనసాగాలని అభిమానుల తరపున నటుడు నాజర్ విజ్ఞప్తి చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.